అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. మొదటగా ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధమైన తండ్రి, యేసు ప్రభువు వారి ఘనమైన పరిశుద్ధమైన నామంలో మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రికను బట్టి మీకు వందనాలు. మీ వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి మాకు సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీ ఆత్మ నడిపింపుని మాకు అనుగ్రహించమని అడుగుతుంటున్నాం. ప్రభువా దేవా, మా కొరకు సిద్ధపరిచిన సత్యాల్ని మేము గ్రహించినట్లుగా మీరు మాకు మీ సహాయం అనుగ్రహించమని, జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాశారు. ఈ పత్రిక గురించి కొంత మనకి అపోస్తుల కార్యాల గ్రంథంలో పౌలు గారు ఈ యొక్క ఫిలిప్పి పట్టణానికి ఏ విధంగా వెళ్ళారు అన్నటువంటి విషయము అపోస్తుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. పౌలు గారు మొదటి మిషనరీ జర్నీ అయిపోయిన తర్వాత రెండో మిషనరీ జర్నీకి ఆయన సిద్ధపడుతున్న సమయంలో 16వ అధ్యాయంలో ఆయన రెండవ మిషనరీ జర్నీకి వెళ్ళినప్పుడు ఈ ఫిలిప్పి సంఘాన్ని ఆయన దర్శించినట్లుగా, లేదా ఫిలిప్పి పట్టణానికి వెళ్ళినట్లుగా అక్కడ సంఘాన్ని స్థాపించినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనం నుండి పౌలు ఈ ఫిలిప్పి పట్టణానికి ఏ విధంగా ఆయన చేరుకున్నారు, వెళ్ళారు అన్నటువంటి విషయాన్ని, దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన ఏ విధంగా వెళ్ళారన్న విషయం మనం అక్కడ గమనిస్తాము. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయాకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకరు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసిరి. ఇక్కడ మనము పౌలు గారు మొదటి సువార్త దండయాత్ర అయిపోయిన తర్వాత రెండవ సువార్త ప్రకటనకి, అంటే అదే ప్రాంతాలకు వెళ్ళి వారిని బలపరచడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఆయన ఆసియాకు వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు అన్న విషయాన్ని మనం చూస్తాం. అయితే ఆయన ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచన చేస్తున్నప్పుడు 9వ వచనంలో మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని ఒక వ్యక్తి ఆయనను వేడుకుంటూ ఉండడాన్ని, ఆయన దర్శనంలో చూడడాన్ని మనం చూస్తాం. సో అప్పుడు పౌలు దేవుడు ఆయనని మాసిదోనియాకు వెళ్ళడానికి, ఆ ప్రాంతానికి వెళ్ళడానికి దేవుడు పిలుస్తున్నాడన్న విషయాన్ని గ్రహించి ఆయన మాసిదోనియాకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తాం. మాసిదోనియాకు వెళ్ళినప్పుడు అక్కడ ముఖ్య పట్టణమైనటువంటి ఫిలిప్పీని పౌలు గారు దర్శించినట్లుగా మనం 11వ వచనంలో చూస్తాం. కాబట్టి మేము త్రోయాను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సుమిత్ర కేకును మరునాడు నెయపోలికిని అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును, రోమియుల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. ఈ విధంగా దేవుని యొక్క దర్శనం వలన పౌలు గారు ఈ ఫిలిప్పి పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్తని ప్రకటించినట్లుగా మనం గమనిస్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఫిలిప్పి పట్టణము ఈ యొక్క మాసిదోనియా దేశం ఆ ప్రాంతానికి ముఖ్య పట్టణంగా ఉంది, రోమియుల ప్రవాస స్థానం అయి ఉంది అన్న విషయాన్ని ఇక్కడ 12వ వచనంలో మనం చూస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఆ ప్రాంతాలు సందర్శిస్తున్నప్పుడు సాయంకాలం కొంతమంది స్త్రీలు, మనము తర్వాత భాగంలో మనం చూస్తాం 13వ వచనంలో, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడ వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. పౌలు గారు ఆ ప్రదేశంలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఆ యొక్క సముద్ర ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు ప్రార్థన చేయడానికి సమావేశమైనటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. యూదులు 10 మంది పురుషులు ఉంటే మాత్రమే వారు ఈ యొక్క సమాజ మందిరాన్ని నిర్మించుకోవడానికి, సమాజ మందిరంగా వారు సమావేశమవడానికి అవకాశం ఉంటుంది.
10 మంది పురుషుల కంటే తక్కువగా ఉన్నట్లయితే వారు సమాజ మందిరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిని మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ సమాజ మందిరం లేదు కాబట్టి కొంతమంది స్త్రీలు ఆ యొక్క సముద్రము ఒడ్డున కూర్చొని వారు ప్రార్థన చేయడానికి సమావేశమయ్యారన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. వారి దగ్గరికి పౌలు గారు వెళ్ళినప్పుడు పౌలుతో పాటు తిమోతి గారు కూడా ఉన్నారన్న విషయం మనకు తర్వాత అర్థమవుతుంది. సో అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యముంచెను. తర్వాత ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. మొట్టమొదట ఫిలిప్పీ పట్టణానికి పౌలు గారు వెళ్ళినప్పుడు తుయతైరా పట్టణస్థురాలైనటువంటి లూదియా అనేటువంటి దైవభక్తి కలిగినటువంటి యూదురాలు, ఆమె పౌలు మాటల యందు విశ్వాసం ఉంచి ఆమె సువార్తను నమ్మినట్లుగా ఇక్కడ మనం చూస్తాము. ఆమెతో పాటు ఉన్నటువంటి వారు కూడా యేసు ప్రభు నందలి విశ్వాసంలోకి వారు వచ్చారన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ఆ విధంగా వాళ్ళు ప్రార్థనా స్థలానికి వెళ్తున్నప్పుడు 16వ వచనం నుండి మిగతా భాగాన్ని కూడా మనం గమనించినట్లయితే అక్కడ మిగతా వారు యేసు ప్రభుని ఏ విధంగా అంగీకరించారో మనము తర్వాత భాగాల్లో చూస్తాం. వీరు సువార్త ప్రకటిస్తున్నప్పుడు రోజు ప్రార్థనా స్థలానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక సోదె చెప్పుట చేత, ఒక దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఈ ప్రతిరోజు కూడా పౌలు గారు ఆయనతో ఉన్నటువంటి వీరందరూ కూడా సువార్త ప్రకటనకి వెళ్తున్నప్పుడు, ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఈ చిన్న పాప వారిని ఆ యొక్క దయ్యము పట్టినటువంటిది అయి వారిని డిస్టర్బ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తాము. ఆమె ఏం చేస్తుందంటే సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తాం. అయితే ప్రతిరోజు కూడా ఈమె ఆ విధంగా చెప్తూ ఉన్నప్పుడు ఆమె చెప్తున్న మాటలు ఏంటంటే, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేశారు. ఈమె చెప్తున్న విషయం మంచిదే, కానీ వాళ్ళకి ఇబ్బందికరంగా ప్రతిరోజు ఆ విధంగా చెప్తూ వీరిని విసిగిస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. పౌలు గారు దానికి ఎంతో వ్యాకుల పడినటువంటి వాడుగా ఉన్నారన్న విషయాన్ని మనం చూస్తాం. పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఆయన పౌలు డిస్టర్బ్ అయిపోయి ఆ దయ్యాన్ని గద్దించినప్పుడు ఆమె బాగుపడినట్లుగా మనం గమనిస్తాం. అయితే ఆమె ద్వారా లాభాన్ని సంపాదించుకున్నటువంటి వారైనటువంటి యజమానులు 19వ వచనంలో మనం గమనిస్తాము. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల ఎద్దుకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల ఎద్దుకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులయుండి రోమీయుల మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. ఆ యొక్క పాప ద్వారా లాభాన్ని పొందుతున్నటువంటి వీరు ఒక్కసారిగా వారి లాభము ఆగిపోవడాన్ని చూసి పౌలు మీద నేరాన్ని మోపి ఆయనను చెరసాలకు అప్పగించినట్లుగా మనం గమనిస్తాం. 23, 24 వచనాల్లో మనం గమనిస్తే చెరసాలలో 23వ వచనం, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. ఈ విధంగా సువార్త చెప్తున్నటువంటి, ప్రార్థన చేయడానికి వెళ్తున్నటువంటి వీరిని వారు కోపముతో అసూయ చేత ఆ యొక్క చెరసాలకు పంపించినట్లుగా మనం చూస్తున్నాము. అయితే పౌలు ఆయనతో పాటు శీల కూడా ఉన్నాడు అన్న విషయాన్ని చూస్తాం. పౌలయు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. మధ్యరాత్రి వీళ్ళు ఆ యొక్క చెరసాలలో ఉండి దేవుని స్తుతిస్తూ ఆయన్ని గణపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఆ విధంగా దేవుని స్తుతించడం ద్వారా అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఇది చూసినటువంటి చెరసాల నాయకుడు, వీరంతా ఖైదీలు, పౌలు గారు వీళ్ళంతా కూడా వెళ్ళిపోయారని భయంతో తనను తాను కత్తి దూసి తను తాను చంపుకొనబోయాను అన్నమాట 27వ వచనంలో మనం చూస్తాం. అయితే పౌలు గారు
అప్పుడు పౌలు, నీవు ఏ హానియూ చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అనెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. మొట్టమొదట ఫిలిప్పీ పట్టణంలో లూదియా అనేటువంటి భక్తురాలు యేసుప్రభునందు విశ్వాసం ఉంచడాన్ని మనం చూసాము. అట్లే ఈ చెరసాల అధిపతి అయినటువంటి ఈ యొక్క వ్యక్తి కూడా యేసుప్రభునందు విశ్వాసం ఉంచినట్లుగా, చెరసాల నాయకుడు యేసుప్రభునందు విశ్వాసం ఉంచారు. ఆయన కుటుంబం కూడా యేసుప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందడాన్ని, వాళ్ళు రక్షణ పొందడాన్ని మనం గమనిస్తాం. ఈ విధంగా ఈ యొక్క పట్టణంలో, ఫిలిప్పీ పట్టణంలో సంఘము స్థాపించబడ్డాన్ని మనం చూస్తాం. సంఘము ఏర్పాటు చేయబడ్డం, వీళ్ళ ద్వారా అక్కడ సువార్త వ్యాపకం జరగడము, సంఘ స్థాపన జరగడం అన్నటువంటిది మనం గమనిస్తున్నాం. ఆ తర్వాత వాళ్ళు విడుదల పొందారు. అయితే అక్కడ నుండి విడుదల పొందినటువంటి పౌలు గారు, శీల, వీళ్ళంతా కూడా అక్కడ నుండి వెళ్ళిపోయినట్లుగా, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినట్లుగా మనం గమనిస్తాం. సో ఇది ఫిలిప్పీ పట్టణానికి పౌలు గారు ఏ విధంగా వచ్చి సంఘాన్ని స్థాపించారు అన్నటువంటి విషయము మనం ఈ అధ్యాయంలో గమనిస్తుంటున్నాము. అయితే ఈయన ఇంకా అనేక ప్రదేశాలు తిరిగిన తర్వాత ఆయన 3వ సువార్త దండయాత్ర చివరిలో ఆయన యెరూషలేముకు వెళ్ళినట్లుగా మనము అపోస్తల కార్యాల గ్రంథంలోనే చూస్తాం. ఆయన యెరూషలేములోకి వెళ్ళి అక్కడ ఆయనతో పాటు, యెరూషలేములో పాటు ఒక వ్యక్తిని ఆయన ఆ యొక్క యెరూషలేము దేవాలయంలోకి తీసుకొని వెళ్ళాడు అని వాళ్ళు అనుకున్నారు. వాస్తవానికి పౌలు గారు ఆయనను యెరూషలేము దేవాలయంలోకి తీసుకొని వెళ్ళలేదు, కానీ తీసుకొని వెళ్ళారు అని వాళ్ళు అనుకొని పౌలు గారిని తర్వాత ఆయనని చెరసాలకు అప్పగించినట్లుగా మనం తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తాం. సో ఈయన అక్కడ 2 సంవత్సరాలు ఆ యొక్క ట్రయల్స్ని ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితిని మనం తర్వాత అపోస్తల కార్యాల్లోనే మిగతా అధ్యాయాల్లో మనం గమనిస్తాము. 2 సంవత్సరాలు ఆ విధంగా ఒకరి తర్వాత ఒకరు ఆయనని యొక్క న్యాయం తీర్చడానికి ఆయన్ను పిలవడము, ఆయనకి ఏ రకమైనటువంటి ఆయనను విడుదల చేసేటువంటి పరిస్థితి లేకుండా పోవడం ద్వారా 23, 24 వచనాల్లో ఆ విషయాలు మనం గమనిస్తాము. చివరికి పౌలు గారు వాళ్ళు ఎటూ తేల్చకుండా ఉన్నటువంటి కారణాన్ని బట్టి నేను సీజర్కు నా యొక్క వాదనని తెలియజేసుకుంటాను అని చెప్పాడు. పౌలు గారికి రోమా యొక్క ఇన్హెరిటెన్స్ ఉంది కాబట్టి, పౌరుడు కాబట్టి, రోమా పౌరుడు కాబట్టి ఆయన డైరెక్ట్గా సీజర్కి తన వాదనను చెప్పుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి సరే అని పౌలు గారిని రోమా పట్టణానికి ఆయనని పంపించడానికి వాళ్ళు అలో చేసిన విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇది రోమా పౌరులకు మాత్రమే ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారం. ఇక్కడ వారికి సరైన న్యాయం జరగలేదు అని వారు అనుకున్నప్పుడు డైరెక్ట్గా సీజర్ని కలవడానికి, ఆయనతో తమ వాదాన్ని చెప్పుకొని వాళ్ళు తన యొక్క వాదాన్ని ఆయనకు తెలియజేసుకునే అవకాశము రోమా పౌరులకు మాత్రమే ఉంటుంది. ఈయన రోమా పౌరుడు కాబట్టి ఆ యొక్క అవకాశం పౌలు గారికి కలిగింది అన్న విషయాన్ని మనం గమనిస్తాం. కాబట్టి అక్కడ యెరూషలేము నుండి ఆయన తర్వాత రోమా పట్టణానికి తీసుకొని పోబడినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తాం. రోమా చెరసాలలో ఆ యొక్క గృహ నిర్బంధంలో పౌలు గారు 2 సంవత్సరాలు ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. ఆయన రోమా చెరసాలలో 2 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ టైంలోనే ఈ పత్రిక, పౌలు గారు రాసినటువంటి పత్రిక మనం గమనిస్తాం. ఒకటి ఎఫెసీలకు రాసిన పత్రిక రాశారు, అట్లే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక మరియు ఫిలెమోను పత్రిక, 4 పత్రికలు కూడా చెరసాలలో ఉండి పౌలు గారు రాసినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాము. ఆ యొక్క అక్కడి నుండి ఆయన ఫిలిప్పీ పట్టణంలో ఉన్నప్పుడు వాళ్ళతో ఉన్నటువంటి సాన్నిహిత్యము, ఆయనకు వాళ్ళు సహకారం అందించినటువంటి విషయము, అవన్నీ జ్ఞాపకం చేసుకొని పౌలు గారు ఈ పత్రికని వారికి రాస్తూ ఉండడాన్ని మనం గమనిస్తుంటున్నాం. పౌలు రోమా చెరసాలలో ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి వీళ్ళు ఆయన అవసరాలు తీర్చడానికి తమతో కూడా ఉన్నటువంటి ఎపఫ్రోదీతును పౌలు గారి దగ్గరికి వాళ్ళు పంపించినట్లుగా మనం గమనిస్తాం. ఆయనకు అవసరమైనటువంటి ఫైనాన్సెస్ ఆయనకు అందజేయడానికి, ఆయనకు సహాయం చేయడానికి ఎపఫ్రోదీతు ద్వారా వీళ్ళు పంపించినటువంటి, పౌలు సంఘస్థులు పంపించినటువంటి ఆ యొక్క కానుక తీసుకొని ఆ తర్వాత
వాళ్ళకి ఈ లెటర్ రాసినట్లుగా ఆయన ఎట్లా ఉన్నాడు, ఆయన బాగోగులు తెలియజేస్తూ తిరిగి ఈ యొక్క పత్రిక రాసి ఆయనతో ఈ యొక్క ఫిలిప్పీ పట్టణానికి పంపించాడన్న విషయాన్ని మనం గమనిస్తాం. ఈ యొక్క ఫిలిప్పీ పత్రికలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాల్లో చాలా పౌలు గారికి ఫిలిప్పీ పట్టణంతో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని, వారి పట్ల ఆయనకున్న ప్రేమను, వాళ్ళు ఆయనకి ఏ విధంగా సహకారం అందజేశారన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ పత్రిక పౌలు గారు రాయడాన్ని మనం గమనిస్తాం. ఇందులో ముఖ్యంగా ఈ 4 అధ్యాయాల్లో కూడా మనం గమనించేటువంటి అంశం ఏంటంటే ఆనందించుడు, ప్రభువునందు ఆనందించుడి అనేటువంటి అంశాన్ని ఆయన ఎక్కువగా రిపీటెడ్గా ఆ అంశాన్ని ఆయన తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. ఇక్కడ డాక్ట్రినల్ కరెక్షన్ అనేటువంటిది ఏమి లేదు ఈ పత్రికలో. మనము ఈ యొక్క గలతీ పత్రికలో చూసినట్లయితే అక్కడ వాళ్ళు వారు విన్నటువంటి విషయాల్ని బట్టి వారిని కరెక్ట్ చేస్తూ ఆ యొక్క గలతీ పత్రిక రాయడాన్ని మనం చూస్తాము. అట్లే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో వారి యొక్క బిహేవియర్ని కరెక్ట్ చేస్తూ లెటర్ రాయడాన్ని మనం చూస్తాం. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి ఏమి కనబడదు. మనకి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారి పట్ల ఆయనకున్న ప్రేమను, అభిమానాన్ని తెలియజేస్తూ ఈ పత్రిక రాసినట్లుగా మనం చూస్తాం. 16 సార్లు ఈ పత్రికలో ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి అనే మాట 16 టైమ్స్ పౌలు గారు రిపీట్ చేయడాన్ని మనం గమనిస్తాం. ఎపిసోడ్ ఆఫ్ జాయ్ అని కూడా ఈ పత్రికను పిలుస్తూ ఉండడాన్ని మనం గమనిస్తాం. ఇందులో మనం గమనించినట్లయితే ఎంతో అఫెక్షనేట్గా ఈ యొక్క లెటర్ రాసినట్లుగా మనం గమనిస్తాము. ఈ మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును, తిమోతిను శుభమని చెప్పి రాయునది, మన తండ్రియగు దేవుని నుండి ప్రభువు యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే ఫిలిప్పీ పట్టణములో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారి పత్రిక రాస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ఇక్కడ అధ్యక్షులకును, పరిచారకులకును అనే మాట. ఆయన ఉన్నప్పుడు నమ్మిన యేసుప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన వారు కొద్దిమందే. మొదట లూదియా ఆయన యందు విశ్వాసం ఉంచినట్లుగా, ఆ తర్వాత ఆ యొక్క చెరసాల అధిపతి యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన విషయాన్ని మనం చూసాము. ఆ తర్వాత కొంతకాలానికి సంఘము అభివృద్ధి చెందడము, అడ్మినిస్ట్రేషన్లోకి రావడం, అధ్యక్షులైతేనేమి, పరిచారకులైతేనేమి అక్కడ ఉన్నట్లుగా మొదటి వచనంలో మనం చూస్తున్నాం. సంఘం అభివృద్ధి అయింది. సంఘము యేసుప్రభునందు విశ్వాసంలో వారు ఎదుగుతున్నారు. ఆ అంశాన్ని బట్టి కూడా ఈయన ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు అని పౌలు చెప్తున్నారు. ఇక్కడ యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి 2 అడ్రస్లు ఉన్నట్లుగా ఈ వచనంలో మనం గమనిస్తాం. ఒకటి ఫిలిప్పీలో ఉన్న అనే మాట మనం చూస్తాం. వీళ్ళ యొక్క అంటే భూమి మీద ఒక అడ్రస్, అంతేకాకుండా క్రీస్తు యేసునందలి, సో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఈ 2 రకాలైనటువంటి అడ్రసెస్ ఉండడాన్ని, భూలోక సంబంధమైనటువంటి ఒక అడ్రస్, అంతేకాకుండా మనం పరలోకానికి చెందినటువంటి వారం అన్న విషయాన్ని కూడా పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. మనము యేసు ప్రభుతో కూడా ఆయన 3వ వచనంలో 3వ అధ్యాయం 20వ వచనంలో అంటాం, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. మన పౌరస్థితి పరలోకమందున్నది, ఒకటి పరలోకమందున్నది, రెండోది ఈ భూమి మీద కూడా ఏదో ఒక పట్టణంలో ఏదో ఒక ప్రాంతంలో మనం నివాసం ఉన్నటువంటి వారంగా ఉన్నాము. యేసుప్రభు వారి యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి మాత్రమే ఈ భాగ్యము, ధన్యత ఉంది అన్న విషయాన్ని మనం గమనిస్తాము. ఎవరైతే యేసుప్రభు వారి యందు విశ్వాసం ఉంచలేదో వారికి కేవలం ఈ భూలోక సంబంధమైనటువంటి అడ్రస్ మాత్రమే ఉంది కాబట్టి ఉంది తప్ప వాళ్ళకి పరలోక సంబంధమైనటువంటి అడ్రస్ లేదన్న విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. తర్వాత ఆయన చెప్తున్న మాట, సకల పరిశుద్ధులకును. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా పరిశుద్ధులుగా పిలువబడుతున్నారు అన్న విషయాన్ని ఈ భాగంలో మనం గమనిస్తాం. యేసు ప్రభు ఆయన బలియాగం ద్వారా, ఆయన సిలువలో మన కొరకు మరణించడం ద్వారా ఆయన మనల్ని తన కొరకు ప్రత్యేకపరుచుకున్నారు. ఆయన తన నీతిని, తన యొక్క పరిశుద్ధతని మనకు అనుగ్రహించారు. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారమైన మనల్ని ఆయన పరిశుద్ధులుగా తీర్చాడు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. ఆల్ సెయింట్స్ అన్న మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇది కొంతమంది ఈ లోకంలో చెప్తున్నట్లుగా
ముఖ్యంగా రోమన్ క్యాథలిక్ వాళ్ళు చెప్తున్నట్లుగా అలాంటి పరిశుద్ధులు అనే మాటకు సంబంధించినటువంటిది కాదు. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే చనిపోయిన తర్వాత వారు ఏ విధంగా జీవించారనేటువంటి వాటన్నిటిని స్టాండర్డైజ్ చేసి వాళ్ళకి ఒక బిరుదులాగా సెయింట్ అనేటువంటి మాట చనిపోయిన తర్వాత ఇచ్చేటువంటిదిగా, కొంతమందికి మాత్రమే ఇచ్చేటువంటిదిగా ఉంది అన్న విషయాన్ని మనం చూస్తాం. కానీ దేవుని వాక్యం చెప్పేటువంటి విషయం అది కాదు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం అందరినీ కూడా ఆయన మనల్ని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనల్ని తన కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు. మనం అందరం కూడా ఆయన దృష్టిలో పరిశుద్ధులముగా తీర్చబడ్డాము అన్న విషయాన్ని మనం గమనిస్తాం. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాల్సినటువంటి వారంగా ఉన్నాం. క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతిను శుభమని చెప్పి వ్రాయినది. బాండ్ సర్వెంట్ అనేటువంటి మాట యేసు ప్రభువుకు మాత్రమే ఉపయోగపడేటువంటి సర్వెంట్, అంటే వేరే అంశాలకు కాదు. యేసు ప్రభు వారి యొక్క పనికి, యేసు ప్రభు వారికి ఉపయోగపడేటువంటి నిమిత్తము వీరు దేవుని యొక్క దాసులుగా ఉన్నారన్న విషయాన్ని మనం గమనిస్తున్నాము. 2వ వచనంలో మన తండ్రియగు దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. పౌలు గారు రాసిన పత్రికలన్నింటిలో కూడా ఈ రకమైనటువంటి ఆ యొక్క సాల్యుటేషన్ని పౌలు గారు రాయడాన్ని మనం చూస్తాం. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. యేసు ప్రభు వారి యందలి విశ్వాసం ద్వారా, కృప ద్వారా మనం రక్షణ పొందాము. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి లేదా కృప ద్వారా రక్షణ పొందిన వారికి దేవుని యొక్క సమాధానము ఉంటుందన్న విషయాన్ని మనం గమనించాలి. కృప పొందకుండా, కృపను అనుభవించకుండా సమాధానము కలిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మొదట కృప, ఆ తర్వాత సమాధానము. ప్రతిసారి ఇదే ఆర్డర్లో పౌలు గారు రాయడాన్ని మనం గమనిస్తాం. యేసు ప్రభునందలి విశ్వాసము ద్వారా మాత్రమే, ఆయన కృప ద్వారా మాత్రమే మనం సమాధానం పొందేటువంటి వారంగా ఉన్నామన్న విషయాన్ని మనం గమనించాలి. 3వ వచనం నుండి, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త ప్రకటన విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సక్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ వారితో పౌలు గారికి ఉన్న అనుభవాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తాం. వారు యేసు ప్రభు వారి యొక్క సువార్త పనిలో పౌలు గారికి ఏ విధంగా సహకరించిన వారుగా ఉన్నారో, దేవుని యొక్క పరిచర్యలో వారు పాలిబారుగా ఉన్నారు, వారు పార్టిసిపేట్ అయ్యారు. వారు కాడు పౌలు గారితో సహా వారు పని చేసినట్లుగా, ఆయనకు సహకారం అందజేసినట్లుగా ఉన్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన సంతోషముతో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తుంటున్నాడు. ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశముగా పౌలు గారు రాసిన పత్రికల్లో చాలా సందర్భాల్లో ఈ మాటని మనం గమనిస్తాము. దేవుడు చేసిన మేళ్ళకి కృతజ్ఞత చెల్లించడం అనేటువంటి అంశము పౌలు గారు రాసిన అన్ని లెటర్స్లో కూడా మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు గారు ఆ యొక్క ఫిలిప్పీ పట్టణంలో ఉన్నప్పుడు వారికి దేవుని వాక్యాన్ని అందజేస్తున్నటువంటి సందర్భాలన్నింటిలో కూడా ఆయన ఎంతో హింసని, శ్రమని, చెరసాలని అనుభవించిన వారుగా ఉన్నారు. కానీ పౌలు గారు వారిని బట్టి ఎంతో సంతోషిస్తున్నవాడుగా, పౌలు గారు చూసేటువంటి దృష్టి ఎంతో వేరైనదిగా ఉంది అన్న విషయాన్ని మనం గమనిస్తాం. ఆయన పడిన శ్రమలని, ఆయన ఎదుర్కొన్న ఇబ్బందుల్ని ఆయన ఇక్కడ ప్రస్తావించడం లేదు. కానీ ఆయన సువార్త ప్రకటించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, అక్కడ అనేక మంది యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచినటువంటి ఆ కారణాన్ని బట్టి ఆయన ఎంతో సంతోషిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నటువంటి వాడుగా, ఆయన శ్రమ, ఇబ్బందిని ఆయన జ్ఞాపకం, దాన్ని ఆయన తక్కువ చేసి చూసిన వాడుగా, వారు ప్రభునందు విశ్వాసం ఉంచిన అంశాన్ని బట్టి, వారు ప్రభులో ఎదుగుతున్నటువంటి కారణాన్ని బట్టి ఆయన ఎంతో సంతోషిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నటువంటి వారుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అందులోనే మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచినటువంటి వారి విషయంలో, మన విశ్వాసాన్ని కొనసాగించేటువంటి బాధ్యతను కూడా యేసు ప్రభు వారు తీసుకున్నారన్న విషయాన్ని మనం చూస్తాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు
ఈ ఈ ఈ యొక్క రకమైన భావనని ఆయన వ్యక్తం చేయడాన్ని మనం గమనిస్తాం. సో మన విశ్వాసాన్ని ఆయన కొనసాగించేవాడుగా, మన విశ్వాసంలో కొనసాగడం కొరకైన కృప యేసు ప్రభువారు మనకు అనుగ్రహించి మనలో ఈ సక్రియ ఆరంభించినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన దినం వరకు, ఆయన రెండవ రాకడ వరకు కూడా మనల్ని తన కృపలో నిలిపి మనల్ని ముందుకు తీసుకెళ్లేవారుగా ఉన్నారన్న విషయాన్ని బట్టి కూడా ఇక్కడ ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. 7వ వచనం నుండి మనం గమనిస్తే, నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మల్ని నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని గురించి ఈలాగు భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. ఇందులో ఆయన వీరు ఏ విధంగా సహకారం, ఇంతవరకు నేను చెప్పినట్లుగా దేవుని పరిచర్యకు వీరు అందించినటువంటి సహకారం, ఆయనకి వీరు చేసిన సపోర్ట్, దేవుని పనిలో వారికి ఉన్న ఆసక్తి, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని పౌలు గారు ఎంతో కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నట్లుగా, వారి మీద ఆయనకున్న ప్రేమను ఆయన వ్యక్తం చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ఈ క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి, ఇందులో మనము రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో గమనించినట్లయితే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారందరి విషయంలో దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను మన హృదయంలో కుమ్మరించాడు అనేటువంటి మాట మనం గమనిస్తాం. యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా ప్రేమను పొందినటువంటి మనము ఇతరులకు కూడా ప్రేమను పంచవలసినటువంటి వారంగా ఉన్నాము అన్న విషయాన్ని కూడా ఇక్కడ ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ఎవరైతే యేసు ప్రభువారి యొక్క ప్రేమను పొందిన వారుగా ఉన్నారో వారు ఆ ప్రేమను ఇతరులకు పంచేవారుగా, ఆ ఇతరులని ప్రేమించేటువంటి వారుగా ఉండాలన్న విషయాన్ని కూడా 8వ వచనంలో మనం గమనిస్తాం. ఆ దేవుని యొక్క ప్రేమ చూపించేటువంటి విషయంలో మనం కూడా ముందుకు వెళ్ళాలి అన్న ఆ విషయాన్ని ఇక్కడ ఆయన తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తాం. యేసుక్రీస్తు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి అంటూ ఆయన తన యొక్క ప్రేమను వారి విషయంలో వ్యక్తం చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. 9-11 వచనాలు కలిసి ఉన్నాయి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. ఇక్కడ ఆ యొక్క సంఘస్థుల కొరకు, ఫిలిప్పీ సంఘంలోని విశ్వాసుల కొరకు ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన. ఇంతవరకు నేను చెప్పినట్లుగా దేవుని యొక్క ప్రేమ చేత నింపబడినటువంటి వారు దేవుని ఆ యొక్క ప్రేమను ఇతరులకు పంచేటువంటి వారుగా ఉండాలి. అదే ఈయన 9వ వచనంలో తెలియజేస్తున్నటువంటి అంశముగా మనం చూస్తాం. అంతేకాదు వారు పొందిన ఆ యొక్క నీతి అయితేనేమి, వారు పొందిన పరిశుద్ధత అయితేనేమి, ప్రేమనైతేనేమి ఇతరులకు పంచేవారుగా, అంతేకాకుండా క్రీస్తు దినమునకు వారు నిష్కపటులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ మనం గమనిస్తాం. పౌలు గారి లిస్టులో ఈ యొక్క సంఘస్థులందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా, వారు పొందిన విశ్వాసంలో, క్రీస్తునందలి విశ్వాసంలో వారు దినదినము అభివృద్ధి చెంది క్రీస్తు దినం కొరకు వారు నిర్దోషులుగా, నిష్కల్మషులుగా ఉండాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా ఈ యొక్క భాగంలో మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి ఈ యొక్క భాగం అంతట్లో కూడా మనం గమనించినట్లయితే ముఖ్యంగా మనకి ప్రభుతో కూడా ఉండేటువంటి కృపను ఆయన మనకు అనుగ్రహించాడన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా కేవలం మనం ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకు మాత్రమే కాకుండా యేసు ప్రభు వారితో కూడా పరలోకంలో ఉండేటువంటి భాగ్యం ఆయన మనకు అనుగ్రహించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఈ విధంగా తెలియజేసినట్లుగా మనం చూస్తాము. నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్ముని కొనిపోదును. మన కొరకు యేసు ప్రభు వారు పరలోకంలో స్థలము సిద్ధపరిచాడన్న విషయాన్ని బట్టి మనం సంతోషించవలసిన వారంగా ఉన్నాము.
కేవలం ఈ లోకానికి మాత్రమే మనం పరిమితమైన వారం కాదు, పరలోక రాజ్య పౌరులం మనం అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దాన్ని బట్టి మనం సంతోషించి ఉత్సహించవలసిన వారంగా ఉన్నాం. అంతేకాదు యేసు ప్రభు వారి యొక్క ప్రేమను పొందినటువంటి వారం. ఆయన మనల్ని పవిత్రులుగా చేశారు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితముగా ఆయన తన నీతిని మనకు అనుగ్రహించారు. అంతేకాకుండా ఆయన మనల్ని పవిత్రపరిచారు. మనల్ని పరిశుద్ధులుగా ఆయన చూస్తున్నారు. ఆయన దృష్టిలో మనం పవిత్రులమయ్యాం. దానికి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మనం పొందిన ప్రేమను దేవుని ఆత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరింపబడినటువంటి ఆ ప్రేమను ఇతరులకి మనము యేసు ప్రభు వారిని తెలియజేయడం ద్వారా, ఇతరులకి ఆ ప్రేమను మనం పంచడం ద్వారా ఆ యొక్క ప్రేమను మనము ఇతరులకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉందన్న విషయాన్ని మనము అర్థం చేసుకుంటాం. ఆ విధంగా చేయడానికి దేవుడు తన ఆత్మ ద్వారా మనకి కృప అనుగ్రహించును గాక. పరిశుద్ధుల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. యేసు ప్రభు వారిని బట్టి ఉచితముగా మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మాకు మీ కృప ద్వారా మీరు మాకు రక్షణ అనుగ్రహించారు. మీ నీతిని, పరిశుద్ధతని మాకు అనుగ్రహించారు. మీ యొక్క ప్రేమను మా హృదయంలో మీరు కుమ్మరించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. మేము ఆ ప్రేమను ఇతరులకు పంచుతూ ముందుకెళ్ళడానికి, విశ్వాసంలో అభివృద్ధి చెందడం కొరకు, మీ రాకడకు సిద్ధపడడం కొరకై మీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరచండి. విన్న మీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి, మీ వాక్యము వారికి ఉపయోగపడినట్లుగా దీవించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఇంకా ఎవరైతే మీ యందు విశ్వాసం ఉంచలేదో వారిని మీరు వారి ఎడల దయ చూపించండి. వారి యందు విశ్వాసం ఉంచడం కొరకు మీరు వారికి కృప అనుగ్రహించవలసిందిగా యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.